అశ్వరెడ్డి ఆడియో లీక్ సీన్లోకి వేణుస్వామి. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. నేను ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు అని సవాల్ చేసిన నోటితోనే నీకు 1.5 ఇచ్చేస్తాను, ఎక్కువ చేస్తే హెరాస్మెంట్ కేసు పెడతా అంటూ వచ్చిన ఒక ఆడియో లీక్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అశ్వరెడ్డి వర్సెస్ ధర్మేంద్ర. ఈ 9 కోట్ల వ్యవహారంలో ఊహించని విధంగా వేణుస్వామి పేరు ఎందుకు బయటకు వచ్చింది? అసలు ఆ లీక్ అయిన ఆడియోలో ఏముంది? లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ బ్యూటీ అశ్వరెడ్డి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బోల్డ్ ఇంటర్వ్యూస్తో, గ్లామర్ షోతో యూట్యూబ్ని హీట్ ఎక్కించే ఈ భామ ఇప్పుడు పీకల్లోతు వివాదంలో ఇరుక్కుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా దగ్గర ఏకంగా 9 కోట్ల రూపాయలు దోచేసింది అంటూ ధర్మేంద్ర అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్గా మారింది. అయితే దీనిపై అశ్వరెడ్డి రివర్స్ అటాక్ చేసింది. నాపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు, నా వర్షన్ వినకుండా పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు అంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేసింది. సీన్ చూస్తుంటే కావాలని అశ్వరెడ్డిపై బురద చల్లుతున్నారా అన్న డౌట్ అందరికీ వచ్చింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ధర్మేంద్ర ఏకంగా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. 9 కోట్లు పంపినట్లు చెప్పే బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు తాజాగా ఒక కాల్ రికార్డింగ్ని సోషల్ మీడియాలో లీక్ చేశాడు. ఆ ఆడియోలో అశ్వరెడ్డి స్వయంగా మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. పక్కా ప్లానింగ్తో అచ్చం సినిమాటిక్ విలన్ రేంజ్లో అశ్వరెడ్డి ఇచ్చిన వార్నింగ్ వింటే షాక్ అవ్వాల్సిందే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఆ లీక్ అయిన ఆడియోలో అశ్వరెడ్డి మే నెల వరకు టైం ఇస్తే 1,50,00,000 ఆన్లైన్లో నీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తా, మిగతా డబ్బులు నా లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తా, లేదు కుదరదు అంటే నా జీవితంలో పెద్ద మనిషి ప్రవీణ్ అక్క, ఆమెతో పాటు వేణుస్వామి కూడా వస్తారు, నువ్వు కూడా నీ మనుషుల్ని వెంట తీసుకుని వస్తే రా, ఎక్కువ చేస్తే నేనే నీ మీద హెరాస్మెంట్ కేసు పెడతా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ వివాదం కాస్త కొత్త మలుపు తిరిగింది. ఏకంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు ఈ 9 కోట్ల పంచాయతీలోకి రావడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఒకవైపు 9 కోట్ల రూపాయల ఆరోపణలు, మరోవైపు లీక్ అయిన ఆడియో దెబ్బతో అడకత్తెరలో పోకచెక్కలా మారిన అశ్వరెడ్డి పరిస్థితి. అసలు ఆ ఆడియోలో వినిపించిన ప్రవీణ అక్క ఎవరు? వేణుస్వామికి ఈ మ్యాటర్కి లింక్ ఏంటి? ఈ లీక్డ్ ఆడియోపై అశ్వరెడ్డి ఎలా రియాక్ట్ కాబోతుంది? ఇది నిజంగానే మోసమా, లేక డబ్బే శత్రువుగా మారిన ఒక చీకటి ఒప్పందమా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. మరి ఈ ఆడియో విన్నాక ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు.